చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో చాలా అద్భుతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. 10 రోజులు కాదు, 11 రోజులు ఈసారి దసరా ఉత్సవాలు జరిగాయి. 11 రోజులు కూడా ప్రతిరోజు కూడా లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. బేసిక్గా 11 రోజుల పాటు ఈ మొత్తము ఈ క్యూ లైన్లన్నీ కూడా ఇదే విధంగా కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ దర్శనం అని లేదు, 300 అని లేదు, 100 అని లేదు. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా పూర్తిగా కిటకిటలాడిపోతున్న పరిస్థితి. బేసిక్గా మొదటి 2-3 రోజులు సాధారణంగా ప్రతి దసరాకి భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కానీ ఈ దసరాకి మాత్రం అనూహ్యంగా ప్రతిరోజు కూడా 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అంటే ఈ ఏడాది భక్తులంతా కూడా విపరీతంగా ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. ప్రతి క్యూ లైన్ కూడా కనీసం ఒక అరగంట కూడా క్యూ లైన్ ఖాళీ లేకుండా ఈ దసరా అద్భుతంగా జరిగిందనే చెప్పుకోవాలి. అయితే చివరి 3 రోజులు కూడా దసరా నుంచి మొదలుపెట్టుకుని ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని 3 రోజులు కూడా పూర్తిగా భవానీలతో నిండిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తే చివరి రోజు విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేను ఘాట్ రోడ్ దగ్గర ఉన్నాను. ఘాట్ రోడ్ దగ్గర అమ్మవారికి సంబంధించి ఒకసారి మనము చూడవచ్చు ఎంత అద్భుతంగా అమ్మవారిని అలంకరించారో చూడవచ్చు. రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. ఏమాత్రం కూడా భక్తుల రద్దీ అనేది డే 1 నుంచి అంటే దసరా ఉత్సవాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. అదే రద్దీ కంటిన్యూగా ఇంకా దసరా పూర్ణాహుతి అయిపోయినా కూడా కంటిన్యూగా ఉంది. ఇక మనం చూస్తున్న భవానీలంతా కూడా ఇక ఈ 3 రోజులు కూడా పూర్తిగా భవానీలదే. మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం అరుణవర్ణం అయిపోతుంది ఇవాళ నుంచి 3 రోజుల పాటు. భవానీ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మార్చవరం. ఎంత టైం పడుతుంది మీకు? 3 గంటలు. ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఎక్కడ చూస్తున్నారు మీరు? మార్చవరం అండి. మా 10 మంది ఒకటే. మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, కానీ చాలా టైం పట్టేస్తుందండి. ఇంత టైం అంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదండి. మాకైనా చాలా ఇబ్బందిగా ఉంది. 3:30కి వచ్చామండి లైన్లోకి, ఇంకా తెల్లవారుజాము 3:30కి. ఇది భవానీలు చెప్తున్నారు. ఇవాళ నుంచి కంటిన్యూగా 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రి మొత్తం భవానీలతో నిండిపోబోతోంది. ఇవాళ చివరి రోజైనా కూడా ఇవాళ పూర్తిగా అన్ని దర్శనాలు కూడా అంతరాల దర్శనం లేనప్పటికీ అన్ని దర్శనాలు కూడా పూర్తిగా ఉచితమే. అన్ని క్యూ లైన్లు కూడా పూర్తిగా ఉచితమని చెప్తున్నారు. ఇది మనం చూస్తున్న కెనాల్ రోడ్ క్యూ లైన్ అయితే మనం మరోవైపు అటువైపు చూస్తున్నాం అదంతా కుమ్మరపాలెం నుంచి వచ్చే క్యూ లైన్. అన్ని క్యూ లైన్లు కూడా ఇదే విధంగా భక్తులతో పూర్తిగా కిటకిటలాడిపోతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. అయితే భక్తుల సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే అంటే ఈ 10 రోజుల పాటు ఏ విధమైన భక్తుల సదుపాయాలు అందజేశారో అధికారులు, అదేవిధంగా రాబోయే 2 రోజులు కూడా అంటే దసరా ముగిసిపోయినా కూడా దసరా ముగిసిన తర్వాత 2 రోజులు కూడా భవానీల భక్తులు తాకిడి అదే విధంగా వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా అదేవిధంగా భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ 3 రోజులు కూడా టికెట్ ఉంటుందా లేదా అనే దానిపైన ప్రస్తుతం అయితే అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఈరోజు పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిసిపోయాయి. దానితో పాటు ఈరోజు సాయంత్రం జరగబోతున్న తెప్పోత్సవ కార్యక్రమం కూడా రద్దు చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా ఇంద్రకీలాద్రి మొత్తం కూడా ఈ 10 రోజులు కనీసం ఒక 5 నిమిషాలు కూడా క్యూ లైన్లు ఖాళీ లేనంతగా భక్తులతో కిటకిటలాడిపోతోంది. దాదాపుగా 12 లక్షల మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో రాబోయే 2 రోజులు అంటే దసరా ముగిసిపోయినా కూడా రాబోయే 2 రోజులు కూడా పూర్తిగా భవానీలతో ఇంద్రకీలాద్రి మొత్తం కిటకిటలాడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తము ఇంద్రకీలాద్రి మొత్తం కూడా భక్తజన కీలాద్రిగా మారిపోయింది ఈ దసరా ఉత్సవాలకి. కెమెరా పర్సన్ కిషోర్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.